నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితేనే లైక్ చేయండి. కానీ లాస్ట్ వరకు చూడండి మీరు నేనేం చెప్తున్నాను అనేది. మీకు యూజ్ ఉండేదే నేను చెప్తాను. అలాగే ఇది స్టార్టింగ్లో రీజనింగ్ క్లాసెస్ నేర్చుకోవాలి, అది ఓన్లీ బిగినర్స్కి మాత్రమే. ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న వాళ్ళ కోసం అయితే కాదు. కోచింగ్ తీసుకోలేని స్టేజ్లో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే నేను చదువుకునే టైంలో ఎవరైనా యూట్యూబ్లో నాకు ఫ్రీగా చెప్తే బాగుండు అనే వీడియోస్ నేను చాలా సెర్చ్ చేశాను. కానీ నాకు అప్పుడు ఏమీ దొరకలేదు. ఏదో ఒక 1 వీడియో 2 వీడియోలు చెప్పడం, మా కోచింగ్లో జాయిన్ అవ్వండి అని చెప్పడం జరిగింది. సో అందుకోసమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను. సో నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేయండి. సో మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. కోడింగ్ డీకోడింగ్లో టైప్ 2 నెంబర్ కోడింగ్లో సో మిగతా క్వశ్చన్స్ చూద్దాం అండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మళ్ళీ ఒకసారి చూడండి. కార్ 19, ట్రక్ 68, ట్యాక్సీ ఎంత అని అడుగుతున్నారు. దీన్ని కోడ్ చేయమంటున్నారు. ఫస్ట్ కార్కి ఎలా 19 అయిందో మనం చెక్ చేద్దాము. సి అంటే 3, అలాగే ఏ అంటే 1, ఆర్ అంటే 18. వీటిని ప్లస్ చేద్దాము. 4, 18, 22. సో 19 వచ్చింది ఇక్కడ మాత్రము. 22 ఎలా వచ్చిందంటే ఒకసారి ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 3 లెటర్స్ ఉన్నాయి. సో మనం మైనస్ చేద్దాము. మైనస్ చేస్తే 19 వచ్చాయి. అట్లాగే దీనికి కూడా అప్లై చేద్దాం ఇదే విధంగా. అప్పుడు ఆన్సర్ వస్తే సేమ్ ట్యాక్సీకి కూడా మనం అదే అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ట్రక్కి ఎలా వచ్చిందో ఒకసారి చూడండి. కింద రాద్దాము. టీ అంటే 20, ఆర్ అంటే 18, యూ అంటే 21, సి అంటే 3, కే అంటే 11. వీటినన్నిటిని ప్లస్ చేయండి. ప్లస్ చేస్తే 20, 18 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 38. 38ను 21 యాడ్ చేస్తే 59. 59ను 3 యాడ్ చేస్తే 62. 62ను 11 యాడ్ చేస్తే 73. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3 ఉన్నాయి కాబట్టి 3 మైనస్ చేసాం. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 5 లెటర్స్ ఉన్నాయి. సో మనం 5 తీసేద్దాము. 5 తీసేస్తే ఎంత వస్తుంది? 68. సో మనం దీనికి కూడా ట్యాక్సీకి కూడా ఇదే అప్లై చేద్దాము. టీ అంటే 20, ఏ అంటే 1, ఎక్స్ అంటే 24, ఐ అంటే 9. ఇది మొత్తం యాడ్ చేద్దాం. 20కి 1 యాడ్ చేస్తే 21, 21ను 24 యాడ్ చేస్తే 45, 45కి 9 యాడ్ చేస్తే 54. 54లోంచి ఎన్ని లెటర్స్ మనం తీయాలి? ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 3 తీసాము. అలాగే ఇక్కడ 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి మనం 5 మైనస్ చేసాము. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 లెటర్స్ ఉన్నాయి. సో మనం 4 మైనస్ చేయాలన్నమాట. సో 50 అనమాట. ఇది ఆన్సర్ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ అండి. ఒకసారి చూడండి. డియర్ ఏమో 7 ఇచ్చారు, అలాగే బియర్స్ ఏమో 9 ఇచ్చారు. దీనికి మనం కనుక్కోమంటున్నారు కోడ్. సో ఇది డియర్కి 7 ఎలా వచ్చింది అనేది ఇప్పుడు మనం కనుక్కున్నామంటే ఆన్సర్ అనేది మనం ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ డియర్ ఏ పొజిషన్లో ఉంటుంది? 4. అలాగే ఈ 5, ఏమో 1, ఆర్ ఏమో 18. సో ఇవి యాడ్ చేద్దాము. 4 5 9, 9ను 1 10, 10ను 18 28. సో 28 వచ్చింది. కానీ ఇక్కడ మనకు 7 ఇచ్చారు. 7 ఇచ్చారంటే ఎక్కువ ఉంది కాబట్టి ఒకవేళ డివైడ్ చేశారేమో మనం చూద్దాం. డివైడ్ చేస్తే ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 4 లెటర్స్ ఉన్నాయి. ఈ 4తో మనం డివైడ్ చేద్దాం. సో మనకు 4వ ఏకం పోతుంది దీంట్లో. 28లో ఎన్నిసార్లు పోతుంది? 7 టైమ్స్ అనమాట. సో ఇది అనమాట, ఇది ఆన్సర్ అవుతుంది. అలాగే బియర్స్ కూడా సేమ్ మనం అలాగే చేద్దాము. బి అంటే 2, ఈ అంటే 5, ఏ అంటే 1, ఆర్ అంటే 18, ఎస్ అంటే 19. సో మీకు ఈ వాల్యూస్ అనేవి తెలిసిపోయి ఈ పాటికి వచ్చేసి ఉండాలి మీకు నోట్కి. మన క్లాసెస్ అనేవి ఫాలో అవ్వండి. నోట్స్ పెట్టుకుని 1 by 1 మీరు రాసుకుంటే, ఈ నోట్స్ అనేది మీరు పక్కన పెట్టుకుని టెక్స్ట్ పేపర్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తే రీజనింగ్లో స్కోర్ అనేది ఈజీగా చేయగలుగుతారు. ఈ కోడింగ్లో 5 మార్క్స్కి 5 అనేది వస్తాయి మీకు. నేను అలా అన్ని మోడల్స్ అనేవి కవర్ చేసి మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను. ఎక్కడైనా అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
సో ఇవి మనం యాడ్ చేద్దాము. 2 5 ఎంత 7, 7ను 1 8, 8ను 18, 8 18 26, 26ను 19 45. సో 45 వచ్చిందండి, కానీ ఇక్కడ 9 వచ్చింది. సో ఇలాగే డివైడ్ చేయాలన్నమాట. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 4 తీసుకున్నాము. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 5తో మనం డివైడ్ చేద్దాము. 45లో 5 ఎక్కువ అనేది ఎన్నిసార్లు పోతుంది మీకు? 9 సార్లు పోతుంది. సో ఇలా ఆన్సర్ వచ్చిందనమాట. వాళ్ళు ఇచ్చిన కోడ్కి కూడా సేమ్ మనం ఇదే అప్లై చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. W అంటే W వాల్యూ ఎంత? 23. ఏ వాల్యూ ఎంత? 1. X వాల్యూ ఎంత? 24. సో మనం ఇది యాడ్ చేద్దాం. 23కి ఒకటి యాడ్ చేస్తే 24. 24 ఎంత? 48. 48కి మనం ఎంతో డివైడ్ చేయాలి? ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 3 లెటర్స్ ఉన్నాయి. 3తో మనకి డివైడ్ చేస్తే మనకి ఎంత అవుతుంది? 16 3 48. సో ఇది మనకి ఆన్సర్. ఇది ఒక క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చూడండి, పాయింట్స్లో ఇచ్చాడు. పాయింట్స్లో చూడంగానే మనకు భయం వేస్తుంది అనమాట. ఎగ్జామ్ సెంటర్లో భయంకరంగా పెద్ద పెద్ద క్వశ్చన్స్ ఇచ్చేసి అది సాల్వ్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ మన క్వశ్చన్ ఊరికే అబ్జర్వ్ చేస్తే చాలు అర్థమవుతుంది. కానీ క్వశ్చన్ చూసి మనం భయపడిపోయి ఆ క్వశ్చన్ అనేది వదిలేస్తాము ఎగ్జామ్ సెంటర్లో. సో ఇది చూద్దామండి. W అంటే ఎంత? 23. H అంటే ఎంత? 8. E అంటే ఎంత? 5. E అంటే ఎంత? 5. L అంటే ఎంత? 12. సో ఇవన్నీ మనం యాడ్ చేస్తాము. ఫస్ట్ ఏదో ఒకటి మనం అప్లై చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూడంగానే మనకు కాస్త అర్థమవుతుంది. దానికి మనం అప్లై చేస్తే మనం ఈజీగా ఆన్సర్ పెట్టగలుగుతాము. ముందు మనకి ప్రాక్టీస్ కావాలి. ఆ ప్రాక్టీస్ వల్ల క్వశ్చన్ చూడంగానే మనం గెస్ చేయగలుగుతాము. 23కి 8 యాడ్ చేస్తే 31. ఈ 5 5 10. సో 31 41. 41 12 53 వచ్చింది. కానీ ఇక్కడ ఎంత ఉంది? 10.6 ఉంది. సో మనం ఇది డివైడ్ చేద్దాము. ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఇక్కడ? 1 2 3 4 5 5 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 5తో డివైడ్ చేద్దాము. 5తో డివైడ్ చేస్తే 10 5 50. సో 3 కింద రాసుకుందాం. పాయింట్ పెట్టుకుని 0 వస్తుంది. అలాగే 6 5 30. సో 10.6 అనేది వచ్చింది. సేమ్ ఇదే మనం ఇచ్చిన వర్డ్కి కూడా అప్లై చేద్దాము. B అంటే 2, E అంటే 5, L అంటే 12, T అంటే 20. మొత్తం యాడ్ చేయండి. 5 2 5 7, 7 12 7 12 19, 19 20 39. ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి మనం డివైడ్ చేయడానికి? 4 లెటర్స్ ఉన్నాయన్నమాట. మనం 4తో డివైడ్ చేద్దాం. 4తో డివైడ్ చేస్తే 9 4 ఎంత? 36. సో 3 మిగిలింది. పాయింట్ పెట్టుకుంటే 0. అలాగే 4 ఎక్కం. 7 4 ఎంత? 28. మళ్ళీ 2 మిగిలింది, 0 పెట్టుకోవడం. అలాగే 5 4 20. సో మనకి 9.75. ఇది మనకి ఆన్సర్ అనమాట. పాయింట్లో ఇచ్చినంత మాత్రాన మనం భయపడకూడదు. మనం ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మీరు ఎగ్జామ్ సెంటర్లో ఈజీగా క్వశ్చన్ అనేది ఆన్సర్ పెట్టగలుగుతారు. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో చివరి వరకు చూడండి. ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ చాలా భలే ఇంట్రెస్ట్గా ఉంటుంది. చూడండి, జిప్కి 198 అంట. సో ఇది ఎంత ఎక్కువ వాల్యూ ఉందో. ఇలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలనేది చూద్దాం. ఇది ఎలా వచ్చాయి? దీనికి రివర్స్లో రాద్దామండి. రివర్స్ కోడ్ అనమాట ఇది. జెడ్కి ఏ వస్తుంది రివర్స్, ఐకి ఏమొస్తుంది రివర్స్ కోడ్. మీకు ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో చెప్పాం కదా, ఒకసారి చూడండి. ఐకి వచ్చి రివర్స్ కోడ్ వచ్చి ఆర్, పీకి వచ్చి రివర్స్ కోడ్ కే అనమాట. రివర్స్ కోడ్ ఏ వాల్యూ ఎంత? 1. ఆర్ వాల్యూ ఎంత? 18. ఆర్ వాల్యూ 18, కే వాల్యూ ఎంత? 11. వీటిని మొత్తం యాడ్ చేయండి. 30కి మనము ఎంత యాడ్ చేయాలి? ఎన్ని లెటర్స్ ఉన్నాయి? ఇక్కడ 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 3 యాడ్ చేద్దాము. సో 33 వచ్చింది.
33 కూడా మనం 198 రావాలంటే సో మల్టిప్లై చేస్తే మాత్రమే మనకి 190 వస్తాయి. సో ఇక్కడ 3 కాబట్టి దీనికి డబల్ ఎంత 6 వేద్దాము. 6 వచ్చి దీనికి మల్టిప్లై చేస్తే 198 వస్తుంది. 33 6 198 వస్తుంది. ఒకసారి చూడండి. 6 3 ఎంత 18, మళ్ళీ 6 3 ఎంత 18 1 19 198. అట్లాగే దీన్ని కూడా అదే విధంగా చేద్దాము. 246 వస్తుంది. జెడ్కి రివర్స్ ఏంటిది ఏకి రివర్స్ ఎంత జెడ్, పీకి రివర్స్ కే. వీటి వాల్యూస్ ఎంత 1 ప్లస్ 26 ప్లస్ 11. 1కి 26 యాడ్ చేస్తే 27, 27కి 11 యాడ్ చేస్తే 38. ఎన్ని లెటర్స్ ఉన్నాయి 3 లెటర్స్ ఉన్నాయి. సో 3 యాడ్ చేద్దాము 41. మనం ఇక్కడ ఎంతతో మల్టిప్లై చేస్తాము 6తో. సేమ్ ఇక్కడ కూడా 6తో మల్టిప్లై చేద్దాము. 1 6 4 24. సో 246 వచ్చిందనమాట. చూసారా 246 వచ్చింది. సో విఐపికి కూడా సేమ్ ఇదే మనం అప్లై చేద్దాము. విఐపికి రివర్స్ కోడ్, వికి రివర్స్ కోడ్ ఎంత ఈ అనమాట. ఐకి రివర్స్ కోడ్ ఆర్, పీకి రివర్స్ కోడ్ కే. వీటి వాల్యూస్ ఎంత ఈ అంటే 5, ఆర్ అంటే 18, కే అంటే 11. వీటిని యాడ్ చేయండి. 5 18 23, 23 11 34. 34కి మనం ఎంత యాడ్ చేద్దాం 3 ఉంది కాబట్టి 3 వర్డ్స్ ఉన్నాయి కాబట్టి 3 లెటర్స్ 3 యాడ్ చేసాము. ఎంత అవుతుంది 37 అవుతుంది. 37 అవుతుంది. 37కి మనం ఎంత మల్టిప్లై చేయాలి 6 అనమాట. 6 మనం మల్టిప్లై చేయాలి. 7 6 ఎంత 42. అలాగే 3 6 18, 18 4 22. సో 222. ఇది మనకి ఆన్సర్ అనమాట. లాస్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్ చూడండి. ఇది ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏ అంటే 1, 1ని డబల్ చేస్తే 2 అవుతుంది. 2కి 1 యాడ్ చేస్తే 3 అవుతుంది. అలాగే సి అంటే 3, 3కి డబల్ ఎంత 6, 6కి 1 యాడ్ చేస్తే 7. అలాగే ఎన్ అంటే 14, 14 డబల్ ఎంత 28, 28కి 1 యాడ్ చేస్తే 29. అలాగే 5 అంటే ఎంత 5. ఈ అంటే 5, 5కి డబల్ ఎంత 10, 10కి 1 యాడ్ చేస్తే 11. సో ఇదే మాదిరిగా ఈ ఇచ్చిన వర్డ్కి కూడా మనం సేమ్ అప్లై చేయాలి. బి అంటే ఎంత 2, 2కి డబల్ ఎంత 4, 4కి 1 యాడ్ చేస్తే 5. సో ఓ అంటే ఎంత 15, 15 డబల్ ఎంత 30, 30కి 1 యాడ్ చేస్తే 31. ఐ అంటే ఎంత 9, 9కి డబల్ ఎంత 18, 18కి 1 యాడ్ చేస్తే 19. అలాగే ఎల్ అంటే ఎంత 12, 12కి డబల్ ఎంత 24, 24కి 1 యాడ్ చేస్తే 25. సో ఇది మనకి ఆన్సర్. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో మీకోసమేనండి నేను చెప్పేది. వీడియోస్ అనేవి ఎవరైతే కోచింగ్ తీసుకోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసమే పర్టికులర్గా ఈ వీడియోస్ అనేవి నేను చేయడం జరుగుతుంది. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైకుల వల్ల ఎవరైతే నేను వాళ్ళ వరకు వెళ్ళాలనుకుంటున్నానో కోచింగ్ తీసుకోలేని వాళ్ళ కోసం ఈ వీడియోస్ అక్కడ వరకు రీచ్ అవ్వాలి. సో నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.